అదే రకంగా చిన్నారెడ్డి గారు మాట్లాడిన దాని మీద వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్, మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్కి ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చిన వివరణకి ఇవ్వాలంటే ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా చదివాం. మరి దాంతోపాటు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పెన్ డ్రైవ్ కూడా మాకు ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్లో వారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా కంప్యూటర్లో పెట్టి అందరం కూర్చొని మా కమిటీ మెంబర్స్ అందరం దాన్ని వినటం జరిగింది. అందువల్ల దీని మీద చిన్నారెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరిచ్చిన కంప్లైంట్కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా మళ్ళీ వివరణ తీసుకొని మళ్ళీ ఒకసారి కూర్చొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఆదిలాబాద్లో జరిగిన ఒక పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో అక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా అతని పేరు ఏంటన్నా శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఆ పిఎస్సి మీటింగ్లోనే జరిగిన గొడవ గురించి కూడా మేము వారికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, ఏఐసిసి సెక్రటరీ వారి ముందే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మాట్లాడాను. ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది, అది నేను తప్పుగా భావిస్తున్నాను అని చెప్పి ఒకటి ఇచ్చారు. దాని మీద డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడాలని ప్రయత్నం చేశాం, ఆయన ఫోన్లో దొరకలేదు. డిసిసి ప్రెసిడెంట్ పేరు ఏంటన్నా నరేష్ యాదవ్ గారు, ఆయన ట్రై చేసాం, దొరకలేదు. ఆ రోజు మీటింగ్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడాను. వారు వారి అభిప్రాయాన్ని చెప్పారు. డిసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిన తర్వాత ఈ కేసులో కూడా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడు కాకుండా నిన్న మొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన దాని మీద కూడా ప్రభాకర్ రెడ్డి గారు గాంధీ భవన్కి వచ్చి కొంత ఎవరు ఎక్స్ఎంపీ అక్కడ మొన్న పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మలకపేట మధుయాష్కి గారి మీద ఆయన ఏదో వ్యతిరేకంగా చేశాడని మాట్లాడారు. మా మీటింగ్లో మేము నిర్ణయానికి ఏం వచ్చామంటే, ముందు ఒక ఈశ్వరమ్మ యాదవ్ అనే
వారితో జరిగినటువంటి గొడవ కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఘర్షణ దిగాయి. దాని తర్వాత ఒక ఎరుకల వ్యక్తి అతన్ని కులంతో తిట్టాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది.